హలో ఎవ్రీవన్, నేను ఈ శారీని ఇప్పుడు లంగావోణి కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నా ఓల్డ్ పట్టు చీర అనమాట. ఈ పట్టు చీర అంటే నాకు చాలా ఇష్టము, చాలా బాగుంటుంది కూడా. అయితే దీన్ని 2-3 ఫంక్షన్స్ కట్టుకున్న తర్వాత ఇంకా మనకన్నా ముందు అందరూ ఎప్పుడు ఇదే శారీనా అని అడుగుతూ ఉంటారు కదా, అందుకని దీన్ని నేను కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ పళ్ళుని డిటాచ్ చేసి దీంతో బ్లౌజ్ కుట్టిద్దామని దీన్ని కట్ చేశాను. శారీ అంటే మనకి పాలు కుట్టు ఉంటుంది కదా, ఫస్ట్ ఆ పాలని మనం ఇలా డిటాచ్ చేయాలి. ఆ తర్వాత అది ఈ శారీకి 2 వైపులా అంచు వచ్చింది అనమాట. నాకు పై అంచు వేస్ట్ అవ్వటం ఇష్టం లేదు, అందుకని దాన్ని కట్ చేసి డబుల్ బోర్డర్ కింద వేద్దామని చెప్పి మొత్తం కట్ చేశాను. ఆ తర్వాత ఈ శారీని మనం ఇలా ప్రిల్స్ లాగా పెట్టుకోవాలి. అప్పుడు పెట్టుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది స్టిచ్ చేయటము. అందుకని నేను దీన్ని ఒకే సైజులో వచ్చేలాగా ఇలా ప్రిల్స్ పెట్టుకుని ఇలా పిన్స్ పెట్టుకున్నాను. ఈ పిన్స్ మనకి షాపులో దొరుకుతాయి. ఏదైనా మనం స్టిచ్ చేయాలనుకున్నప్పుడు ఇలా ముందే పిన్స్ పెట్టుకుని ఉంచుకుంటే మనకి స్టిచ్ చేయటం చాలా ఈజీ అవుతుంది అనమాట. నేను ఇప్పుడు అదే పని చేశాను. మొత్తం ప్రిల్స్ పెట్టడం అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ఐరన్ చేసుకుంటే అది అలా ఫిక్స్ అయిపోతాయి. అందుకని నేను మొత్తం వీటిని ఫస్ట్ ఐరన్ చేశాను. డైరెక్ట్గా టకటక కుట్టేయడానికి మనమేం ప్రొఫెషనల్ టైలర్స్ కాదు కదా, ఇలా చిన్న చిన్న ట్రిక్స్తోనే మనం పర్ఫెక్ట్గా కుట్టగలుగుతాము. ఫస్ట్ నేను పైన కట్ చేసిన అంచుని కింద సైడ్ కుట్టాను అనమాట. ఫస్ట్ రివర్స్లో కుట్టుకుని ఆ తర్వాత సరి చేసి మళ్ళీ ఒక కుట్టు వేయాలి. ఈ అంచు కుట్టడం అయిపోయిన తర్వాత మనం పైన ప్రిల్స్ పెట్టుకున్నాం కదా, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే కుట్టేయాలి. ఈ పిన్నులు తీసి కుడితే మనకి చాలా కష్టం అవుతుంది, అందుకని పిన్నులు కొంచెం కిందకి పెట్టుకుంటే పైన వరుస అంతా కుట్లు వేసేసుకోవచ్చు. ఇలా ఇంట్లో మనమే కుట్టుకునేటప్పుడు చిన్న ట్రిక్ ఏంటంటే మిషన్ మోడ్ని పెద్ద సైజు కుట్టు మోడ్లో పెట్టుకుని కుట్టుకున్నట్టయితే అది పర్ఫెక్ట్గా వచ్చిందంటే అప్పుడు చిన్న సైజు కుట్టు మోడ్లో పెట్టుకుని కుట్టేసుకోవచ్చు. ఫస్టే చిన్న సైజు కుట్టు మోడ్లో పెడితే కనుక మళ్ళీ అది బాగా రాకపోతే కుట్లు విప్పడం చాలా కష్టం అవుతుంది. ఆ తర్వాత సైడ్ చిన్న ఓపెన్ పెట్టుకుని దాన్ని కూడా మడత పెట్టి కుట్టుకోవాలి. ఆ తర్వాత మన అంచులో చిన్న పార్ట్ తీసుకుని ఇలా పైన బెల్ట్ లాగా కుట్టుకున్నట్టయితే చూడటానికి అందంగానే ఉంటుంది, పర్ఫెక్ట్ కూడా వస్తుంది. ఈ బెల్ట్ కూడా కుట్టాక ఒక బటన్ పెట్టుకుని 2 వైపులా కలిపి కుట్టేయటమే. ఇదండి నేను పళ్ళుతో కుట్టించిన బ్లౌజు. దీని మీదకి ఈ పర్పుల్ కలర్ ఓణి ఒకటి తీసుకున్నాను. లెహంగా ఇలా వచ్చింది. ఇలామి వేసుకోను, అదే వేసుకునే వాళ్ళు అయితే 2-3 సార్లు కట్టుకున్న పట్టు చీరల్ని ఇలాగా టర్న్ చేసి కట్టుకుంటే వెరైటీగా కనపడుతుంది. ఇదండి నేను సంక్రాంతికి అప్పటికప్పుడు కుట్టిన పట్టు లంగా. ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.